పులస చేపకి 30,000. చేప కదా, ఎక్కడైనా దొరికే చేపకి 30,000. 5,000 నుంచి దాదాపుగా 30,000, 35,000 కూడా డబ్బు ఇచ్చి కొంటున్నారు. ఎందుకు? ఆ చేపలో ఏముంది స్పెషాలిటీ తెలుసుకుందామా? ఈ చేప హిందూ మహాసముద్రంలో పుడుతుంది. ఎస్, నదుల్లో మురుక్కుంటల్లో కాదు, హిందూ మహాసముద్రంలో పుడుతుంది. బంగాళాఖాతంలో పెరుగుతుంది. బంగాళాఖాతంలో పెరిగి ఇలాంటి రైనీ సీజన్స్ వచ్చినప్పుడు మనకు ఎక్కడో చోట దొరుకుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ సి విటమిన్ తప్ప మిగతా అన్నీ ఉంటాయి అని అంటూ ఉంటారు. మరి నేను నాన్ వెజ్ తినను కాబట్టి పర్టికులర్గా దాంట్లో ఎలాంటి పార్ట్స్ ఉంటాయి, ఏం విటమిన్స్ ఉంటాయి నాకు తెలియదు. కానీ సైంటిస్టులు చెప్పిన కథనం ప్రకారం, హెల్త్ వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం దాంట్లో ఇన్ని పోషకాలు ఉంటాయి. అడ్డమైన గడ్డి తినదు, చిన్న చిన్న చేపల్ని కూడా తినదు, నీటి అడుగు భాగాన ఉన్న పోషక విలువలున్న దాన్ని మాత్రమే తింటుంది అని చెప్పారు. అందుకనే ఈ పులస చేప సీజన్లోనే దొరుకుతుంది. మామూలుగా నదిలో గాలం వేస్తే దొరుకుతుంటాయి చేపలు, ఆ చేపల్లాగా అయితే కాదు. హిందూ మహాసముద్రంలో పుట్టి బంగాళాఖాతంలో పెరిగి రాజమండ్రికి వచ్చి మనకు వలలో పడుతుంది. అందుకే ఈ చేపకి ఇంత కాస్ట్. ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.